నమస్కారం వార్తలకు స్వాగతం నా పేరు రవి ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ సమావేశం కాళేశ్వరంపై పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను చర్చించనున్న మంత్రిమండలి జార్ఖండ్ మాజీ సీఎం శిబు సోరెన్ కన్నుమూత సంతాపం ప్రకటించిన రాష్ట్రపతి ప్రధాని మోదీ ఇతర ప్రముఖులు శిబు సోరెన్కు నివాళులర్పిస్తూ రాజ్యసభ రేపటికి వాయిదా గచ్చిబౌలిలో అందుబాటులోకి వచ్చిన మరో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి టీపీసీసీ ఆధ్వర్యంలో చెలో ఢిల్లీ కార్యక్రమం ఈ ఉదయం చర్లపల్లి నుంచి ప్రత్యేక రైలులో ఢిల్లీకి బయలుదేరిన కాంగ్రెస్ శ్రేణులు బీసీ రిజర్వేషన్ల సాధనే లక్ష్యంగా ఎల్లుండి జంతర్ మంతర్ వద్ద ధర్నా బీసీ రిజర్వేషన్లపై ఎమ్మెల్సీ కవిత 72 గంటల నిరాహార దీక్ష ధర్నా చౌక్ వద్ద ప్రారంభించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు లోక్సభలో సభా కార్యకలాపాలకు అంతరాయం కల్పించిన ప్రతిపక్షాలు ఈ మధ్యాహ్నం 2 గంటల వరకు సభ వాయిదా వివరాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో ఈ మధ్యాహ్నం 2 గంటలకు కేబినెట్ సమావేశం జరగనుంది ఈ భేటీకి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు సిఎస్ రామకృష్ణారావు ప్రభుత్వ విప్లు సలహాదారులు హాజరు కానున్నారు సమావేశంలో ప్రధాన ఎజెండాగా కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికపై చర్చించనున్నారు కాళేశ్వరం నిర్మాణంలో జరిగిన అవినీతి అక్రమాల్లో భాగంగా మాజీ సీఎం కేసీఆర్పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కమిషన్ సూచించింది జార్ఖండ్ మాజీ సీఎం జార్ఖండ్ ముక్తి మోర్చే పార్టీ అధినేత శిబు సోరెన్ కన్నుమూశారు ఆయన వయసు 81 సంవత్సరాలు చాలా కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఈరోజు ఉదయం ఢిల్లీలోని గంగారాం ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు గత కొంతకాలంగా కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు శిబు సోరెన్ కుమారుడు హేమంత్ సోరెన్ ప్రస్తుతం జార్ఖండ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు శిబు సోరెన్ 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు 1973లో జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీని స్థాపించి ప్రత్యేక జార్ఖండ్ రాష్ట్రం కోసం ఉద్యమించారు ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో విజయం సాధించి జార్ఖండ్ రాష్ట్ర ఏర్పాటుకు కృషి చేశారు శిబు సోరెన్ మరణంతో జార్ఖండ్లో విషాద ఛాయలు అలుముకున్నాయి ఆదివాసుల హక్కుల కోసం తుదిశ్వాస వరకు పోరాడిన శిబు సోరెన్ మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తున్నారు ఉద్యమ నేతగా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన శిబు సోరెన్ కేంద్ర మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి జార్ఖండ్ ముక్తి మోర్చా వ్యవస్థాపకులు ఒకరైన శిబు సోరెన్ మృతి పట్ల దేశవ్యాప్తంగా ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర మంత్రులు ఇతర పార్టీల నేతలు విచారం వ్యక్తం చేస్తున్నారు శిబు సోరెన్ లేని లోటు రాష్ట్రానికి తీరని నష్టమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎక్స్ వేదికగా పేర్కొన్నారు గిరిజన వర్గాలకు పేదలకు అణగారిన వర్గాలకు సాధికారత కల్పించడం కోసం శిబు సోరెన్ ఎంతగానో కృషి చేశారని రాష్ట్రపతి గుర్తు చేశారు దేశ రాజకీయాల్లో కూడా ఆయన తనదైన ముద్ర వేసుకున్నారని తెలిపారు శిబు సోరెన్ అట్టడుగు స్థాయి నాయకుడని ప్రజా జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు గిరిజన వర్గాలకు సాధికారత కల్పించడం పట్ల ఆయనకు మక్కువ ఉందని ఆయన మృతి బాధాకరమని అన్నారు జార్ఖండ్ ప్రత్యేక రాష్ట్ర సాధనలోనూ గిరిజన సమస్యల పరిష్కారంలోనూ మడమెత్తిప్పని పోరాటం చేసిన యోధుడు గురూజీ శిబు సోరెన్ అని సీఎం రేవంత్ రెడ్డి నివాళులర్పించారు జార్ఖండ్ స్వరాష్ట్ర ఏర్పాటు ఉద్యమం తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి అని మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు ఆదివాసీల హక్కుల కోసం ప్రాంతీయ అస్తిత్వం కోసం శిబు సోరెన్ చేసిన పోరాటం తెలంగాణ రాష్ట్ర సాధనకు ఉపయోగపడ్డాయని కేసీఆర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు శిబు సోరెన్ మృతి పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తదితరులు కూడా సంతాపం వ్యక్తం చేశారు రాజ్యసభ రేపటికి వాయిదా పడింది జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి జేఎంఎం అధినేత శిబు సోరెన్ మృతిని డిప్యూటీ చైర్మన్ హరివంశ్ సభలో ప్రకటించి సంతాపం తెలిపారు
ఆయన మృతి పట్ల సభ నిమిషం పాటు నివాళులర్పించింది. ఆ తర్వాత రేపటి వరకు సభను హరివంశ్ వాయిదా వేశారు. सूचित करना है कि आज 4 अगस्त 2025 को इस सदन के मौजूदा सदस्य श्री शिबू सोरेन जी का निधन हो गया। 11 मई 1944 को झारखंड के हजारीबाग जिले के नेमरा गांव में जन्मे श्री सोरेन की शिक्षा गोला हाई स्कूल हजारीबाग में हुई। आदिवासी कल्याण और ग्रामीण विकास जैसे विषयों पर बहसों और चर्चाओं में महत्वपूर्ण योगदान दिया। उनके निधन से देश ने एक अनुभवी सांसद, आदिवासी अधिकारों के प्रबल पैरोकार और एक अत्यंत सम्मानित जनप्रतिनिधि को खो दिया है। मैं सदस्यों से अनुरोध करता हूं कि वे अपने स्थानों पर खड़े होकर दिवंगत आत्मा की स्मृति में मौन रखें। वे शोक संतप्त परिवार के सदस्यों को इस सदन की गहरी संवेदना और शोक का भाव प्रेषित करें। श्री शिबू सोरेन जी वर्तमान सदस्य के सम्मान में सदन की कार्यवाही स्थगित की जाती है और अब यह कल मंगलवार 5 अगस्त 2025 को प्रातः 11 बजे तक के लिए स्थगित की जाती है। హైదరాబాద్ గచ్చిబౌలిలో అమెరికాకు చెందిన ఎలీ లిల్లీ ఫార్మా కంపెనీ ఏర్పాటు చేసిన గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ ఫార్మా కేంద్రంగా ఎదిగిందని చెప్పారు. నగరంలో తయారైన ఔషధాలు పలు దేశాలకు ఎగుమతవుతున్నాయని అన్నారు. ఆ తర్వాత శ్రీధర్బాబు మాట్లాడుతూ రాష్ట్రంలో పెట్టుబడులకు అనువైన వాతావరణం ఉందన్నారు. వైద్య రంగానికి తెలంగాణ గమ్యస్థానంగా ఎదుగుతోందని చెప్పారు. ఏఐ టెక్నాలజీ రీసెర్చ్ సెంటర్ నిర్మాణానికి కూడా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వెల్లడించారు. కొత్త పెట్టుబడుల సాధనలో గుజరాత్, తమిళనాడు తర్వాత తెలంగాణ నిలిచిందని మంత్రి శ్రీధర్బాబు చెప్పారు. Our plan is we wanted to reach within 10 years $1 trillion economy. 2047 we wanted to reach $3 trillion economy. I welcome the leadership and all employees of Lilly. I thank all global investors and corporations for their continuing trust and support in Telangana. We are opening the new center of Lilly that will manage, lead and accelerate its global operations. With the arrival of Lilly, we reach a new level. Their focus on life sciences has been a game changer in diabetes, oncology, immunology and neuroscience. Your contribution has positively impacted and saved millions of lives. We would like to welcome all the global leaders of the LA Lilly who have come here, and special thanks to LA Lilly team for selecting and posing trust in our state, especially in our government led by our Chief Minister, Sri Revanth Reddy Garu. Hyderabad now becoming a medtech capital for the future world. I think rightly you have chosen this Hyderabad, our Hyderabad, your Hyderabad in Telangana to start your center for innovation. And Lilly, as the name represents, as you all people represents, it also represents a pure, simple term as a purity. Purity in thoughts, purity in their dedication in service and also in the production and what they intended to do. బీసీలకు 42% రిజర్వేషన్లకు కేంద్రం ఆమోదం తెలపాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర కాంగ్రెస్ చెలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టింది. ఇందులో భాగంగా ఈ ఉదయం చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి ఢిల్లీకి ప్రత్యేక రైల్లో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు బయలుదేరారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ కూడా ఈ రైల్లో బయలుదేరారు. రిజర్వేషన్ల విషయంపై కాంగ్రెస్ శ్రేణులు ఎల్లుండి జంతర్ మంతర్ వద్ద ధర్నా చేయనున్నారు. రేపు ఇదే అంశాన్ని పార్లమెంట్లో ప్రస్తావిస్తామని టీపీసీ చీఫ్ తెలిపారు. 7వ తేదీన రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి రిజర్వేషన్లపై వినతిపత్రం సమర్పించనున్నట్లు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. जितने भी तेलंगाना के लिए लोग लड़े, तेलंगाना हासिल के लिए, आज वो सब लोग फिर तेलंगाना सरकार जो कानून बनाया 42% रिजर्वेशन के लिए लड़ना है. इसमें कोई पार्टी नहीं है, कोई चीज नहीं है. सब लोग जो देश की रोल मॉडल के जैसा तेलंगाना सरकार एक कानून बनाया, कानून को अमल करने के लिए दिल्ली चलो
और सरकार के ऊपर दबाव लाओ। एक ऐतिहासिक फैसला राहुल गांधी के नेतृत्व में हो रहा है, तो इसका पूरा लोग शामिल होकर 42% ओबीसी रिजर्वेशन को हासिल करने में सब लोग इसमें इन्वॉल्व होना बोल के विज्ञप्ति कर रहे हैं। బీసీలకు 42% రిజర్వేషన్ల సాధనకు తెలంగాణ ఉద్యమం తరహాలోనే ఉద్యమిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. బీసీ రిజర్వేషన్ల సాధన కోసం చెలో ఢిల్లీ పేరుతో రేపటి నుంచి ఈ నెల 7 వరకు 3 రోజుల కార్యాచరణ ప్రణాళికను కాంగ్రెస్ చేపట్టిందన్నారు. కాంగ్రెస్ శ్రేణులతో కలిసి రైల్లో ఢిల్లీకి బయలుదేరిన మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ చెలో ఢిల్లీ కార్యక్రమానికి బీఆర్ఎస్ బీజేపీ నేతలు కూడా కలిసి రావాలని పిలుపునిచ్చారు. బీసీ రిజర్వేషన్ల కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొద్దామని అన్నారు. బీసీ రిజర్వేషన్ల పెంపు నిర్ణయం ఎవరికీ వ్యతిరేకం కాదని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. తెలంగాణ సాధన కోసం అందరూ ఏ విధంగా పోరాడినమో ఈ బలహీన వర్గాల రిజర్వేషన్ల సాధన కూడా తెలంగాణ తరఫు ఉద్యమం జరగాలి. అన్ని కుల సంఘాలు ఐక్యం కావాలి. తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాల న్యాయ చట్ట అన్ని పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకునేటప్పుడు రిజర్వేషన్లు మనకు వచ్చే రిజర్వేషన్లు ఎవరు అనుకున్నా అలాంటి తెలంగాణ ఉద్యమానికి ఎవరైనా అడ్డం వస్తే ఏ విధంగా అయితే ఒక ఉద్యమ స్ఫూర్తితో అందరూ ఏకమై తెలంగాణ సాధించుకున్నామో ఇది కూడా మన దగ్గరికి వచ్చే ఒక్కరు ఎవరు అడ్డుకున్నా శాంతియుతంగా గాంధేయ మార్గంలో దాన్ని వ్యతిరేకించాల్సిందే. మనం ఈ 42% రిజర్వేషన్ సాధించుకోవాల్సిందే. ఇది రాజకీయాలకు అతీతంగా ప్రతి బీసీ బిడ్డ హక్కు. రాష్ట్రంలో విద్యా ఉద్యోగాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లకు కేంద్రం ఆమోదం తెలపాలని తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. ఈ విషయంపై ఆమె 72 గంటల నిరాహార దీక్షకు దిగారు. హైదరాబాద్ ఇందిరా పార్క్ ఎదుట ధర్నా చౌక్ వద్ద ఈ ఉదయం 10 గంటలకు కవిత దీక్ష ప్రారంభించారు. ఈ ఆందోళనకు తెలంగాణ జాగృతి కార్యకర్తలు హాజరయ్యారు. నిరాహార దీక్ష ప్రారంభించడానికి ముందు కవిత తన నివాసంలో పూజలు నిర్వహించి కుటుంబ సభ్యుల ఆశీర్వాదం తీసుకున్నారు. ఎమ్మెల్సీ కవిత నిరాహార దీక్ష నేపథ్యంలో ధర్నా చౌక్ వద్ద భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు. కాగా కవిత ధర్నా చౌక్ వద్ద మీడియాతో మాట్లాడారు. ఈ వేదిక నుండి స్పష్టంగా ఇవాళ నేను ఛాలెంజ్ చేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను. నిజంగా మీరు బీసీల పక్షపాత అయితే, నిజంగా 42% మీరు పెట్టిన బీసీల బిల్లు చిత్తశుద్ధితో పెట్టిందైతే, ఏదైతే బీజేపీ చెప్తుందో ముస్లింలకు ఉందేమో అనే అనుమానంతో మేము ఆపుతున్నామని చెప్తున్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీరు స్పష్టత ఇవ్వండి. ప్రెస్ మీట్ పెట్టి ఓపెన్ గా డిక్లేర్ చేయండి. ముస్లింలకు 10% రిజర్వేషన్ మేము సపరేట్ బిల్లు పెడతాం అసెంబ్లీలో అని చెప్పి డిక్లరేషన్ చేయండి. ఒక క్లారిటీ ఇవ్వండి. దాంతో ఏమైతుంది, ఇప్పుడున్న 42%లో ముస్లిం మైనారిటీల రిజర్వేషన్ దీంట్లో ఇంక్లూడెడ్ కాదు. ముస్లింస్ కి సపరేట్ గా 10% రిజర్వేషన్ పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. బీసీలకు 42% రిజర్వేషన్ల బిల్లు రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉందని నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి తెలిపారు. దీంతో పాటు 42% రిజర్వేషన్లపై ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్కు గవర్నర్ ఇంకా ఆమోదం తెలపవలసి ఉందని చెప్పారు. ఈ రెండింటికి ఆమోదం లభించని పక్షంలో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వడం వీలు కాదన్నారు. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించడం సాధ్యం కాదని అన్నారు. పార్లమెంటు ప్రాంగణంలో మీడియాతో మాట్లాడుతూ మల్లు రవి ఈ మేరకు తెలియజేశారు. కాగా బీసీలకు 42% రిజర్వేషన్ల బిల్లుపై ఈ ఉదయం లోక్సభలో వాయిదా తీర్మానం ఇచ్చినట్లు చెప్పారు. సెక్రటరీ జనరల్ లోక్సభ గారికి నేను అడ్జర్న్మెంట్ మోషన్ ఇవ్వటం జరిగింది. ఇది ఎందుకు ఇచ్చానంటే, తెలంగాణ రాష్ట్రంలో 42% రిజర్వేషన్ ఓబీసీలకి ఇవ్వాలనేటటువంటి బిల్లు ఒకటి, దాంతోపాటు ఆర్డినెన్స్ ఒకటి, ఈ ఎలక్షన్ కండక్ట్ చేయడానికి 42% రిజర్వేషన్ కావాలనే ఆర్డినెన్స్, ఈ 2 బిల్లులు కూడా గవర్నర్ దగ్గర నుంచి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి వచ్చి పెండింగ్ ఉన్నాయి 3-4 నెలల నుంచి. అది క్లియర్ అయితేనే మేము తెలంగాణలో లోకల్ బాడీ ఎలక్షన్లు 42% రిజర్వేషన్ ఓబీసీస్ కి ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి దాని మీద చర్చించడానికి మరి ఇంపార్టెంట్ సబ్జెక్ట్ కాబట్టి ఇతర బిజినెస్ ఆఫ్ చేసి దీని మీద చర్చించాలని అడ్జర్న్మెంట్ మోషన్ ఇక్కడ ఇచ్చాము. క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5,000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే వా, భలేగుందే.
చిక్కుకున్నాడు. యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా? ఆర్బీఐ అంటోంది తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. సార్, బెర్రీ పులావ్ ట్రై చేయండి, బాగుంటుంది. ఎలా ఉంది? అరే అతని తీక్షణంగా ఏం చూస్తావు? టిప్స్ ఇగ్నోర్ చేయాలి, ఇంకా బుర్రను ఉపయోగించి ఆర్డర్ ఇవ్వాలి. మార్కెట్ యొక్క స్టాక్ టిప్స్ ఎంతో మంది ఇస్తారు, డేంజరస్ కావచ్చు. కంపెనీ ఇంకా రిస్క్ గురించి పూర్తిగా అర్థం చేసుకోవాలి, తర్వాతే ఇన్వెస్ట్ చేయాలి. వార్తలకు పునఃస్వాగతం. లోక్సభలో ప్రతిపక్షాలు వివిధ అంశాలపై చర్చ చేపట్టాలని డిమాండ్ చేస్తూ సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగించడంతో సభ ఈ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. ఉదయం సభ సమావేశం కాగానే తాము ఇచ్చిన వాయిదా తీర్మానాలపై చర్చ చేపట్టాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. స్పీకర్ పోడియం వద్దకు ప్రతిపక్ష సభ్యులు వెళ్లి నినాదాలు చేశారు. దీంతో సభ సజావుగా సాగేందుకు సహకరించాలని స్పీకర్ సభ్యుల్ని కోరారు. ప్రతిపక్ష సభ్యులు లేవనెత్తిన అంశాలపై చర్చించేందుకు సమయం కేటాయిస్తామని చెప్పినప్పటికీ వినకపోవడంతో స్పీకర్ ఓం బిర్లా సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. ये आचरण आपका उचित नहीं है, ये संसद की कार्य पद्धति के अनुरूप नहीं है. तो जाइए बैठिए, आप सदन नहीं चलाना चाहते, प्रश्नकाल नियोजित तरीके से बाधित करना चाहते हैं. प्रश्नकाल फिर मैं आपसे आग्रह कर रहा हूं, फिर मैं आपको मौका दे रहा हूं कि प्रश्नकाल के बाद हर विधेयक पर शून्यकाल में आपको हर मुद्दे को उठाने की परमिशन दी जाएगी. मुझे लगता है कि आप नियोजित तरीके से ही सदन को बाधित करना चाहते हैं, इसलिए सदन की कार्रवाई आज 2 बजे तक के लिए स्थगित की जाती है. కేంద్ర ప్రభుత్వం 10 ఏళ్లలోనే 17 కోట్లకు పైగా ఉద్యోగావకాశాలు కల్పించిందని కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. లోక్సభ ప్రశ్నోత్తరాల సమయంలో ఈ ఉదయం ఈ అంశంపై సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇస్తూ ఈ విషయాన్ని తెలియజేశారు. కేవలం ఏడాదిన్నర కాలంలోనే 11 లక్షలకు పైగా అభ్యర్థులకు రోజ్గార్ మేళా ద్వారా నియామక పత్రాలు అందజేసినట్లు మంత్రి వెల్లడించారు. देश में रोजगार का निर्माण हो, युवाओं को एम्प्लॉयमेंट मिला और पिछले 1 साल में 16 महीने में ही भारत सरकार की ओर से 11 लाख से अधिक युवाओं को रोजगार मेला के माध्यम से रोजगार उपलब्ध कराया गया. माननीय अध्यक्ष महोदय, मैं उसके आगे बताना चाहूँगा कि यूपीए गवर्नमेंट के दरमियान 10 साल का हिसाब किताब करें तो 10 साल में केवल 3 करोड़ रोजगार निर्माण हुआ था, जॉब निर्माण हुआ था. माननीय अध्यक्ष महोदय, मुझे बताते हुए खुशी हो रही है कि पिछले 10 साल में रिजर्व बैंक के एस्टिमेट के अनुसार 17 करोड़ से अधिक युवाओं को जॉब प्राप्त हुई, रोजगार मिला. ये हमारी सरकार की युवा लक्ष्य. 10 లక్షల లాటరీ నాకా? వావ్, చిక్కుకుంది. బూటకపు ఆఫర్ల పట్ల అప్రమత్తంగా ఉండండి. ఆర్బీఐ అంటోంది తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. వార్తలకు పునఃస్వాగతం. తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో గాంధీ విగ్రహం వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ధర్నా నిర్వహించారు. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలు పాటించాలని, త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వెంటనే అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. అంతకుముందు ఫిరాయింపుల కేసు వ్యవహారంలో సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించాలని కోరేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్ను కలవడానికి అసెంబ్లీకి వచ్చారు. అయితే స్పీకర్ అందుబాటులో లేకపోవడంతో గాంధీ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వెంటనే అనర్హత వేటు వేయాలని నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్లకు చెందిన చేనేత మహిళా కార్మికురాలు వెల్ది రేఖకు రాష్ట్ర ప్రభుత్వం కొండా లక్ష్మణ బాపూజీ అవార్డును ప్రకటించింది. రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి ఈ అవార్డుకు ఎంపికైన తొలి చేనేత కార్మికురాలుగా గుర్తింపు పొందింది.
ప్రముఖ చేనేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ సతీమణి రేఖ. చేనేత మగ్గంపై 45 రోజుల పాటు శ్రమించి సిరిపట్టు పీతాంబరాన్ని నేసిన చీరకు ఈ గౌరవం దక్కింది. 48 ఇంచుల వెడల్పు, 5 మీటర్ల పొడవుతో కూడిన ఈ పట్టు చీరలో కాకతీయుల శౌర్యానికి గుర్తైన కమాన్తో పాటు వేములవాడ రాజన్న కోడె మొక్కలను సూచించే జెర్రీ బుటాలను పొందుపరిచారు. సిరిసిల్ల చేనేత పనితనానికి గుర్తుగా నూలు పడుతున్న మహిళా బొమ్మతో కూడిన జెర్రీ బుటాను పట్టుచీరపై నేసి అబ్బురుపరిచారు. తాను నేసిన సిరిపట్టు చీరకు ఈ అవార్డును ప్రకటించడం పట్ల రేఖ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. కొండలక్ష్మి బాపూజీ అవార్డుకు ఎంపిక కావడం నాకు చాలా సంతోషంగా ఉంది. దీనికి గాను మేము ఒక ప్రత్యేకమైన చీర నేసాను. ఈ చీరని డిజైన్ చేయడానికి దాదాపు 2 సంవత్సరాల టైం పట్టింది. 45 రోజుల పాటు శ్రమించి నేసాను. ఈ చీర ప్రత్యేకత అంటే చీరలో ఇరుప్రక్కల బార్డర్లో కాకతీయ కమాన్ వస్తుంది. చీర పళ్ళులో వెమ్లవాడ కోడెముక్కు విధానం వస్తుంది. చీర మధ్యలో అంటే బూటా రూపంలో చేనేత మహిళ గుర్తుగా రాట్నం చుట్టే మహిళ అంటే నూలు వడుకుతున్న మహిళ బూటా రూపంలో తీసుకున్నాము. దీనికి అవార్డు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ బూటా రూపంలో మహిళ ఉంది. ఈ చీరను కూడా నేనే ఖచ్చితంగా నేస్తానని పట్టుదలతోని దాదాపు 45 రోజుల పాటు శ్రమించి ఈ చీరను నేయడం జరిగింది. దీనికి ఈరోజు ప్రభుత్వం కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డుకు ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉంది. మేము కోరుకునేది ఏంటంటే ప్రతి ప్రాంతానికి ఒక ప్రత్యేకమైన చీరలు ఉన్నాయి. సిద్దిపేట గొల్లబొమ్మ, నారాయణపేట, పోచంపల్లి, గద్వాల ఇలా ప్రతి ప్రాంతానికి ఒక్కొక్క చీరలు ఉన్నాయి. మా సిరిసిల్ల అనగానే ఈ చీర రాజన్న సిరిపట్టు అనే చీర గుర్తుకు రావాలని కోరుకుంటున్నాం. మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకంలో న్యాయమైన పరిహారం అందించాలని భూ నిర్వాసితులు డిమాండ్ చేశారు. నారాయణపేట జిల్లా మక్తల్ మండల కేంద్రంలో 167 జాతీయ రహదారిపై రైతులు ఆందోళన చేపట్టారు. రైతుల ఆందోళనతో జాతీయ రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. 2013 భూసేకరణ చట్టం ప్రకారం తమకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. తాము కోల్పోతున్న భూములకు ఎకరాకు కేవలం 14 లక్షలు మాత్రమే చెల్లిస్తున్నారని ప్రభుత్వం చెప్పడం సరికాదన్నారు. ముక్తాల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకంలో జియో 69లో నాది 3 ఎకరాల 12 గుంటలు కోల్పోతున్నాను. మాదల్లా ఒకటి ఈ ప్రభుత్వం ఇచ్చే 14 లక్షలు మేము 150 గజాలు కూడా మా గ్రామంలో ఉన్నది. నేను దయచేసి ప్రభుత్వాన్ని ఒకటే కోరడం జరిగింది. కొడంగల్లో ఏదైతే తమరు అమలు చేస్తున్నారో ముఖ్యమంత్రి గారు మా కాన్స్టిట్యున్సీని కూడా ఆ విధంగానే అమలు చేయాలని మేము కోరుకుంటున్నాం. మీ కొడంగల్లో ఎకరాకి 23 లక్షలు 150 గజాల ప్లాటు, ఇంటికి ఉద్యోగం, ఇందిరా మిల్లు ఇస్తున్నారు కదా. మేము కూడా రైతులమే కదా. మమ్మల్ని కూడా మీ రైతులతో పాటు మీ వాళ్ళని మీ రైతులే అనుకొని కాపాడుకోవాలని మేము మీ ప్రభుత్వానికి కోరుకుంటున్నాం. నాది 8 ఎకరాల భూమి కొడంగల్ ఎత్తిపోతలో వెళ్ళిపోతుంది, పంప్ హౌస్లో వెళ్ళిపోతుంది. ఇది అయితే మాకు నష్టపరిహారం కట్టియమంటే వాళ్ళు 14 లక్షలని అంటున్నారు. లేదంటే 10,50,000 కన్సల్ట్ చేసి కోర్టులో వేస్తామని చెప్తున్నారు. మేమేమంటున్నామంటే తోడేం పోయిన వాళ్ళు బెనిఫిట్ పొందుతున్నారు, మొత్తానికి పోయేటోళ్ళు ఆగమవుతున్నారు. మొత్తం పోయేటోళ్ళను కూడా తోడేం ఆలోచన చేసి చూసి చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము. అయితే ఏమండి మాది పంప్ హౌస్ మళ్ళీ రేపన్నాడు చేసుకదినడానికి కూడా పనికిరాదు అది, ఎందుకంటే బార్డర్ కట్టేస్తామని చెప్పేశారు ఆల్రెడీ. భారతదేశంలోని రైతాంగ సంక్షేమం, పంట పెట్టుబడుల కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వారణాసిలో జరిగిన కార్యక్రమంలో 20వ విడత ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులు విడుదల చేయడం పట్ల మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన రైతులు ఆనందం వ్యక్తం చేశారు. వారు దూరదర్శన్తో మాట్లాడుతూ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా వచ్చిన డబ్బులు తమకు పంట పెట్టుబడులకు ఎంతగానో ఉపయోగపడ్డాయన్నారు. బ్యాంకు ఖాతాలో 2,000 రూపాయల చొప్పున జమ అయ్యాయని, ఇప్పటి వరకు మొత్తం 40,000 రూపాయలు జమ కావడం చాలా ఆనందంగా ఉందన్నారు. మాకు పిఎం కిసాన్ కింద ఇంతకు ముందుకు 19వ విడత డబ్బులు పడిపోయినాయి. 20వ విడత డబ్బులు 2,000. దయచేసి ఇది బాగుంది. ప్రధానమంత్రి గారు చేసినందుకు చాలా మంచిగా ఉంది. అందరికీ వినియోగించుకుంటున్నాం కాబట్టి అందరికీ బాగుంది. పిండి సందులు తెచ్చుకుంటున్నాము, 2,000తోన పిండి సందులు తెచ్చుకుంటాం. ఎరువులు అన్ని రకరకాల ఒక సంచిరాంక కొన్ని పాయలు మిగులుతాయి. దాని నుంచి కలుపు పిండి తెచ్చుకొని వాడుకుంటున్నాం. అందరూ ఎవరైనా కానీ చాలా లాభం, ఉపయోగం ఎందుకు లేకుండా సార్. 2,000 రావడం అంటే పెద్ద ఎంత కష్టపడుతూ వస్తాయి. 2,000 రావడం చాలా మంచిది. అందుకు దయచేసి దీన్ని అందరూ వాడుకొని పిండి సంచులు కానీ ఈరే కానీ తెచ్చుకొని వాడుకుంటే మంచిగా దీని నుంచి చాలా లాభం పొందుతామని నా అభిప్రాయం. వ్యవసాయం చేసిన
గిట్టుబాటు కావడం లేదు కాబట్టి ప్రభుత్వము వారికి సాయం చేయాలనే పెద్ద దృక్పథంతో ఈ కార్యక్రమాన్ని సాధి చేసింది. మరియు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రైతు బంధు కానీ, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే పిఎం కిసాన్ కానీ, వీరి యొక్క రెండు ప్రభుత్వాలు చేస్తున్న సాయము అభినందనీయము. మా యొక్క రైతులకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని మేము ఆశిస్తున్నాము. పిఎం కిసాన్ అమౌంట్ ఇంతవరకు ఒక 19 విడతలుగా మాకు అకౌంట్లో జమ అయింది. ఇప్పుడు 20వ విడత కూడా జమ అయింది. దీనికి మేము సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాం. 5 రోజుల భారత పర్యటన కోసం ఫిలిపియన్ అధ్యక్షుడు ఫెర్డినాండ్ ఆర్ మార్కోస్ జూనియర్ ఈ మధ్యాహ్నానికి ఢిల్లీకి చేరుకుంటున్నారు. ఆయనతో పాటు అత్యున్నత స్థాయి ప్రతినిధి బృందం కూడా భారత్కు వస్తుంది. ఫిలిప్పీన్స్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అధ్యక్షుడు మార్కోస్ భారత్కు మొదటిసారిగా వస్తున్నారు. ఫిలిప్పీన్స్ నుంచి బయలుదేరే ముందు ఫెర్డినాండ్ ఒక ప్రకటన చేస్తూ భారత్ ఒక విలువైన మిత్రదేశమని అన్నారు. రక్షణ, వాణిజ్య, ఆరోగ్యం, ఫార్మా తదితర రంగాల్లో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత మెరుగుపరుచుకునేందుకు ఈ పర్యటన తోడ్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అండమాన్ ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడి తూర్పు మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతూ వాయుగుండంగా మారే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది. దీని ప్రభావంతో రానున్న 2 రోజులు రాష్ట్రంలో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మంగళ, బుధవారాల్లో నిర్మల్, కుమరంభీం, ఆసిఫాబాద్, నిజామాబాద్, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి తదితర జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసినట్లు వెల్లడించింది. దీంతో ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసినట్లు వాతావరణ శాఖ వివరించింది. మరోసారి ముఖ్యాంశాలతో ఈ వార్తల్ని ముగిద్దాం. నమస్కారం. కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ సమావేశం. కాళేశ్వరంపై పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను చర్చించనున్న మంత్రిమండలి. జార్ఖండ్ మాజీ సీఎం శిబు సోరెన్ కన్నుమూత. సంతాపం ప్రకటించిన రాష్ట్రపతి, ప్రధాని మోదీ, ఇతర ప్రముఖులు. శిబు సోరెన్కు నివాళులర్పిస్తూ రాజ్యసభ రేపటికి వాయిదా. గచ్చిబౌలిలో అందుబాటులోకి వచ్చిన మరో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి. టీపీసీసీ ఆధ్వర్యంలో చెలో ఢిల్లీ కార్యక్రమం. ఈ ఉదయం చర్లపల్లి నుంచి ప్రత్యేక రైలులో ఢిల్లీకి బయలుదేరిన కాంగ్రెస్ శ్రేణులు. బీసీ రిజర్వేషన్ల సాధనే లక్ష్యంగా ఎల్లుండి జంతర్ మంతర్ వద్ద ధర్నా. బీసీ రిజర్వేషన్లపై ఎమ్మెల్సీ కవిత 72 గంటల నిరాహార దీక్ష. ధర్నా చౌక్ వద్ద ప్రారంభించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు. లోక్సభలో సభా కార్యకలాపాలకు అంతరాయం కల్పించిన ప్రతిపక్షాలు. ఈ మధ్యాహ్నం 2 గంటల వరకు సభ వాయిదా. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.